రైలు జీవితకాలం లేట్ అన్నట్టు బీజేపీల ప్రతి పని లేటే ఉన్నట్టున్నది కదా. ఎలక్షన్లల్లో క్యాండిడేట్ల అనౌన్స్మెంట్ కాడ నుంచి గెలిచినాక పార్టీ ఎల్పీ లీడర్ను ఎన్నుకునేదాకా నత్తతోటి ఓటీ పడుతున్నట్టే ఉన్నది అలా కథ చూస్తుంటే. ప్రభుత్వాలను పువ్వులమయం చేసుకున్నట్ల ఫుల్ స్పీడ్ ఉండే బీజేపీలు పూలు వాడిపోయిన జాగల మాత్రం పుల్లు లైట్ తీసుకుంటున్నట్టే అనిపిస్తున్నది. ఎట్లనంటారా? ఇగో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చి 3 నెలల పొద్దు అవుతున్నది. అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం అనుకున్న కేసీఆర్ సార్ కూడా ప్రమాణ స్వీకారం చేసిపోయిండు. కానీ బీజేపీలో ఎల్పీ లీడర్ ఎవరనేది మాత్రం ఇప్పటికి ఇంకా సస్పెన్సే ఉన్నది. ఈ తాప ఎలక్షన్లో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. అంటే ఎంఐఎంఓల కంటే ఓటు ఎక్కువనే గెలిచిర్రు. అన్ని పార్టీలు వాళ్ళ పార్టీ ఎల్పీ లీడర్లను ఎన్నుకున్నాయి. కానీ కమలయ్యలు మాత్రం మీనమేషాలు లెక్క పెడుతున్నారు. అదేమంటే లోపల లీడర్లకు పడతలేదట. కరోమంటే కప్ప కోపము, ఇడుమంటే పామ కోపం అన్నట్టే ఉన్నదట పరిస్థితి. ఈ కృష్ణాల్ సార్ ప్రెసిడెంట్ పగ్గాలు పట్టుకున్నప్పటి సంధి పార్టీని దిగ్విజయంగా పాతాళంలోకి తొక్కిపెట్టిండు కదా. ఇక ఇప్పుడు కూడా గదే తీర్ల పార్టీ ఎల్పీ లీడర్ ఎన్నిక మీద పట్టీ లేనట్టే ఉన్నాడట. రాజాసింగ్ నాకే కావాలని పట్టుబడుతుంటే మహేశ్వర్ రెడ్డికి ఇస్తే మంచిగా ఉంటుందని హైకమాండ్ ఆలోచన చేస్తున్నదట. ఒకవేళ రాజాసింగ్కి ఇస్తే అన్ని పదవులు హైదరాబాద్లోకేనా? జిల్లాల పార్టీ పతారాన్ని ఎగురుపెట్టించేది మేము, పట్టణంలో కూర్చొని పదవులు అనుభవించేది మీరా అని ఇప్పటికే జిల్లాల లీడర్లు గుర్రుగారు అంటున్నారు. ఇట్లా కాకుండా అందరిని సంధానించేటట్టు మహేశ్వర్ రెడ్డికే ఇచ్చేటట్టు ఉన్నారట. కానీ అదేన్నాడు అనేది ఇంకా తేల్చకుండా నాన్స్తూనే ఉన్నారు. ఇక నేను బీఏసీ మీటింగ్కు హాజరుపడిపో అని మహేశ్వర్ రెడ్డిని పంపిర్రు. ఆయన పార్టీ లెటర్ తీసుకొని పోయే వరకల్నే మీటింగ్ షురూ అయ్యేసరికి ఉత్త చేతులతోటే వెనుకకు వచ్చిండు. మరి ఇంకెన్నొద్దులు ఇట్లా నాన్స్తారని గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చీదరవుతున్నారట.